ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన పరమ నిష్ఠాగరిష్ఠుడు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న శివ పంచాయతనం ఉండేది. రోజు నమక చమకములతో అభిషేకం చేసి శ్రద్ధగా పూజ చేస్తూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళ ఇంటి ఆవిడ గారెలు చేసి వాళ్ళ పాలేరుకు 4 పెట్టింది. వాడు కమ్మగా తిని, అమ్మ ఇంకా 4 వడలు పెట్టు అన్నాడు. ఇంటి ఆవిడ లేవురా అయిపోయాయి అంది. అదేంటమ్మగారు, ఇంట్లో ఇంకా 23 గారెలు పెట్టుకుని లేవు అంటారు అన్నాడు. ఆవిడ వంటింట్లోకి వెళ్ళి లెక్క పెడితే సరిగ్గా 23 గారెలు ఉన్నాయి. నీకెలా తెలుసురా అని అడిగింది. తెలుసులేండి అని వాడన్నాడు. ఈ విషయాన్ని తన భర్తకు తెలిపింది ఆ మహా ఇల్లాలు. నీకు ఎలా తెలుసు అని ఆ వ్యక్తి పాలేరును నిలదీశాడు. తెలుసులేండి గురువుగారు అన్నాడు. వదల్లేదు ఆ వ్యక్తి. అదొక విద్యలేండి, నాకు మా అయ్య నుంచి వచ్చింది. నాకు ఒక యక్షిని చెవిలో చెబుతుంది అన్నాడు. ఆ రోజు రాత్రికి ఆ వ్యక్తికి నిద్ర పట్టలేదు. పక్క రోజు పాలేరును అడిగాడు. ఇన్ని రోజుల నుంచి నేను పూజ చేస్తున్నాను, నాకు ఏ విద్య ఏ శక్తి రాలేదు. నీకు ఈ విద్య ఎలా వచ్చింది? ఆ మంత్రం ఏమిటో నాకు చెప్పవా అని అడిగాడు. విధిలేక పాలేరు ఆ మంత్రాన్ని, కర్ణపిశాచ మంత్రాన్ని ఆ వ్యక్తికి చెప్పాడు. పక్కరోజు ఆ వ్యక్తి శ్రద్ధగా ఆ మంత్రాన్ని పఠించాడు. కర్ణపిశాచి ఇంటి బయట నుంచి పలికింది. ఏమి కావాలి అని అడిగింది. ఆ వ్యక్తి ఇంట్లో నుంచి ఎవరు అని అడిగాడు. నేను కర్ణపిశాచిని, యక్షిని. మీ ఇంట్లోకి రావాలంటే ఆ పూజామందిరంలోని దేవతామూర్తులను బయట పడేయండి, నేను లోపలికి వస్తాను అని అన్నది. ఆ వ్యక్తి గుండె గుభేలు మంది. అప్పుడు అర్థమైంది, మా ఇంట్లో పూజామందిరంలోని దేవతామూర్తులు ఎంత శక్తివంతమైనవో వాటి వలనే కదా ఈ పిశాచం లోనికి రాలేదు. ఇలా ఎన్ని రోజుల నుంచి నన్ను నా కుటుంబాన్ని దుష్టశక్తుల నుంచి కాపాడుతున్నాయో కదా. ఇన్నాళ్ళు నాకు తెలియలేదు. పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అని నీవు వద్దు, నీ మంత్రము వద్దు అని ఆ పిశాచాన్ని వెళ్ళిపోమన్నాడు. తన పూజామందిరంలోకి వెళ్ళి ఆ పరమశివుని కాళ్ళ మీద పడి కృతజ్ఞతతో ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ నమః అని చెంపలు వేసుకున్నాడు. మంత్రవిద్య ఉన్నది, నమ్మకము శ్రద్ధ అవసరం. దేనికైనా పూజామందిరంలో ఉన్న విగ్రహాలు పాతవైనా అరిగిపోయినా మీ తాత ముత్తాతలు పూజించినవి అవి. వాటిల్లో ఎంతో శక్తి దాగి ఉంటుంది. వాటిని పారేయకండి. భక్తితో ఒక్క పుష్పం పెట్టండి, అవి చైతన్యమవుతాయి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతాయి. నా జీవితంలోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు. నేను శక్తిని అడిగాను, భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు. నేను సంపదను అడిగాను, భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు. నేను ధైర్యాన్ని అడిగాను, భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు. నేను వరాలు అడిగాను, భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు. నేను ఆయన ప్రేమను అడిగాను, భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు. నేను జ్ఞానాన్ని అడిగాను, భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు. నేను పురోగతి అడిగాను, భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు. నేను లోకానికి మంచి చెయ్యాలి అని అడిగాను, భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు. నేను ఆయన్ను మరవకూడదు అని అడిగాను, భగవంతుడు బాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు. నేను పాపాలు క్షమించమని అడిగాను, భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు. అలా జీవితంలో నేను కోరుకున్నది ఏదీ పొందలేదు, నాకు కావలసిందే నేను పొందాను. ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతి సంఘటన నుంచి నాకు అవసరమైనది పొందడం నేను నేర్చుకున్నాను. చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్థం చేసుకున్నాను. ఓం శ్రీమాత్రే నమః. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.